नमः पार्वती पतये हर हर महादेव शंकर भगवान की जय। स्वामिने नमः। राजाधिराजाय प्रसत्यसाहिने नमो वयं वैष्णवाय गुरुमहे समे कामान्। जय श्री राम। जय श्री राम। सनातन धर्म की जय। అందరికీ జై శ్రీరామ్। జై శ్రీరామ్। సనాతన బంధువులందరికీ వందనం। జై శ్రీరామ్। నా పేరు సతీష్ చంద్రకోసం। డాలస్ లో ఉన్న హిందూ సంస్థలు మరియు ఆలయాలు హిందూస్ ఆఫ్ DFW GHHF కార్యకర్తగా, విశ్వ హిందూ పరిషత్ అమెరికా డాలస్ జనరల్ సెక్రటరీగా నా వంతు కృషిగా ఎన్నో ధార్మిక సేవల్లో పాల్పంచుకుంటున్నాను। నేటి మన ముఖ్య అతిథి శ్రీ లలిత్ కుమార్ కాకుమాను గారి పరిచయం ఈ హైందవ మైత్రేయ సభకు చేయనున్నాను। క్షేత్ర స్థాయిలో అటు పుణ్యక్షేత్రాల రక్షణకు, ఇటు సనాతన ధర్మ సంరక్షణకు గత 10 సంవత్సరాలుగా నిర్విరామ కృషి చేస్తున్న హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్ కాకుమాను గారు హైందవ ధర్మరక్షకుడిగా, అయ్యప్ప స్వామి పూజా విధి విధానాల పుస్తక రచయితగా, గురుస్వామిగా, హిందువులకు హామీగా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేశారు। వీటిలో భాగంగా 1,50,000 పవిత్ర భగవద్గీత గ్రంథాల వితరణ, 1000కి పైగా సద్బ్రాహ్మణులకు కోవిడ్ సమయంలో సహకరించారు। టీటీడీలో అన్యమతస్థులు ఉండకూడదని, గుడి మాన్యాన్ని, పుణ్యక్షేత్ర పవిత్రతను కాపాడాలని 22 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసులు దాఖలా చేశారు। లవ్ జిహాద్ బారి నుండి ఎందరో యువతులను రక్షించారు। గర్వాపసులు ఎన్నో చేస్తున్నారు। హలాల్పై దండయాత్ర కొనసాగిస్తున్నారు। దాదాపు 170కి పైగా అక్రమ చర్చిలను న్యాయపరంగా తొలగించారు। నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్, నేషనల్ కమిషన్ ఆఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ రైట్స్ NCPCR, నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ సంస్థలకు సేవలు అందించారు। అలుపెరుగని ఓ యోధుడిగా ఏకకాలంలో అటు లేచులతో పాటు మరియు తుచ్చమైన మతమార్పిడి ముఠాలతో చేస్తున్న ఈ ధర్మ యుద్ధంలో విజయ పతాకాన్ని, కాషాయపు ధ్వజాన్ని నింగి కంటేలా రెపరెపలాడిస్తూ అడుగడుగునా హిందువులను మేలుకొల్పుతున్నారు। దాదాపు 1000కి పైగా టీవీ డిబేట్లలో పాల్గొని తన గళాన్ని హిందుత్వం కోసం బలపరిచారు। టీవీ ప్యానలిస్ట్గా తనదైన శైలిలో స్పందిస్తూ వారి హిందూ జనశక్తి యూట్యూబ్ ఛానల్కి నేటి వరకు 4 లక్షల సబ్స్క్రైబర్లు కలిగి ఉన్నారు। వీరు బ్రహ్మశ్రీ వద్దిపర్తి ప్రభాకర్ గారి శిష్యులు కూడా। నేడు అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలోని కోపెల్ టెక్సస్లో శ్రీ హరిహర పీఠం ఆలయంలో విచ్చేసిన శ్రీ లలిత్ కుమార్ కాకుమాను గారిని మన కరతాళ ధ్వనులతో స్వాగతిద్దాం। GHHF బృందాన్ని మరియు అర్చక స్వామి వారికి పుష్పగుచ్చాలు ఇచ్చి శాలతో సత్కరించాలని మనవి। శర్మ గారు విశ్వస్త్వయం ద్వేంధానాస్తనువం పుషేమ మహ్యన్నమందాం ప్రతిహస్తదస్రస్వయాధ్యక్షేణ పృతనాజయేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావందో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షమరుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్ మయి దేవా ద్రవిణమాయజంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః दैव्या होतारावनिषन्त पूर्वे रिष्टास्याम तनुवा सुवीराः मह्यं यजन्तु मम यानि हव्यागोतिः सत्या मनसो मे अस्तु येनो मालियाङ्गतमच्चनाहं विश्वे देवासो अधिवोचता मे देवी षडुर्वीरुणः कृणोत विश्वे देवास इह वीरयध्वम् मास्महि प्रजया मातनोभिर्मानधामद्विषते सोमराजन् अग्निर्मन्युं प्रतिनुदन् पुरस्तादलब्धो गोपाः परिपाहिनस्त्वम् प्रत्यञ्जो यन्तु निकुतः पुनस्ते महिषान् चित्तं प्रबुधा विनेशत् धाता धातॄणां भुवनस्य यस्पतिर्देवगुं सवितारमभिमातिशाहम् इमं यज्ञमश्विनो भा बृहस्पतिर्देवाः पान्तु यजमानन्यर्थात् रुव्यजानो महिषः शर्म यगुंसदस्मिन् हवे पुरुहूतः पुरुक्षु सरः प्रजायै हर्यश्वमृडयेन्द्रमानो रीरुषो मापरादाः एनः सपत्नावपदे भवन्विन्द्राग्निभ्यामवबाधामहेतान् वसवो रुद्रादित्या उपरि स्पृशम् वाग्रम् जयत्तारमधिराजमक्रन् अर्वाञ्जमिन्द्रममुतो हवामहे योगो जिद्धनजिदश्वजिद्यः
इमन्नो यज्ञं विहवेरिढस्वास्य कुर्मा हरिवो मेदिनं द्वा ॐ नस्मिरशिक्षया दत्त्वा क्षयं जिन्व प्रेतिरसि धर्माय त्वा धर्मं जिन्वान्वितिरसि दिवे त्वा दिवं जिन्व सन्धिरस्यन्तरिक्षाय त्वान्तरिक्षं जिन्व प्रतिधिरसि पृथिव्यै त्वा पृथिवीं जिन्व विष्णुभोजि जिन्व प्रवासिन्ने त्वा हर्जिन्वानुवासि रात्रे त्वा रात्रिं जिन्वो शिरसि ॐ संज्ञानं विज्ञानधर्माचरण सिद्धिरस्तु पद्मावतीर्वेर्मङ्गारमस्ति वेङ्कटेश्वर स्वामी देवता उमामहेश्वर स्वामी देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु प्रसादकेन गृहे धनधान्य समुद्रस्तु महालक्ष्मी शिवेन्द्रिय प्रतिष्ठति नित्यनिरंतर धर्माचरण स्थैर्यफल सिद्धिरस्तु ఈ హరిహర పీఠం ఈ ఆలయ ప్రాంగణ వేదిక మాకు అందించిన రాళ్ళబండి సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. రేపటి శ్రీరామనవమి వేదిక యందు మేము ఇక్కడ ఉండడం మాకు ఎంతో భాగ్యంగా అనిపిస్తుంది. రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్. తమ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు కానీ, శివశక్తి కరుణాకర్ గారు కానీ, భరత్ వర్ష దువ్వాడ శివప్రసాద్ గారు కానీ, హమారా ప్రసాద్ గారు కానీ, వినోద్ కానీ, అమోక్ దేశపతి గారు కానీ, రాకా లోకం సుధాకర్ గారు కానీ, భాస్కర్ యోగి గారు కానీ, మరి రాధా మనోహర్ దాస్ గారు కానీ, నేషనలిస్ట్ టీవీ సాయి గారు కానీ, వీరు చేస్తున్న కృషికి కూడా మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వీరి వెంట మనందరం రక్షణ వలయంగా ఉండాలని ఇది మన ప్రతి ఒక్కరి కనీస బాధ్యత. జై శ్రీరామ్. ఇప్పుడు మన లలిత్ కుమార్ గారిని ప్రసంగించాలని కోరుతున్నాను. అందరికీ జై శ్రీరామ్ అండి. చాలా మంది అంటే మీలో ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది మా యూట్యూబ్ ఛానల్ చూస్తుండొచ్చు, ఇంకా చాలా మంది చూస్తుండకపోవచ్చు. చూడకపోయింటే కనుక దయచేసి ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి హిందూ జనశక్తి అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా పోరాటం ఏంటి, నా యుద్ధం ఏంటి అనేది నేను ఒక పావు గంటలోనో అరగంటలోనో పూర్తిగా చెప్పాలి అంటే కనీసం ఒక 4 రోజులు టైం ఇస్తే కూడా చెప్పడానికి సరిపోదు. అన్ని సమస్యలు భారతదేశంలో హిందువులు ఫేస్ చేస్తూ ఉన్నారు. వాటన్నిటి పైన కూడా వీలైనంత మందికి అవగాహన కల్పిస్తున్నాం, వీలైనంత వరకు పోరాటం చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి పర్టికులర్గా చూస్తుంటే ఇక్కడ హరిహర పీఠంలో ఇక్కడ మాట్లాడటానికి అవకాశం కల్పించిన ఆలయ బృందం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే నేను ఈరోజు అమెరికా రావడానికి కారణమైన మా గురుదేవులకి వారి పాదపద్మాలకు ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం. సో ఈరోజు భారతదేశంలో నిజంగా హిందువులకి ఎదురవుతున్న పరిస్థితులు ఏంటి అని తెలుసుకోవాలంటే మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో చూడాల్సిన అవసరం లేదండి. పురాణ కాలంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. జస్ట్ కొంచెం పేర్లును కొంచెం పరిస్థితులు మారుతాయి అంతే. ఉదాహరణకి బ్రహ్మాండ పురాణం ఎంతమందికి తెలుసు అంటే ఈరోజు లలితా సహస్రనామం అందరూ చదివారు కాబట్టి చెప్తున్నానండి. ఆ లలితా సహస్రనామం బ్రహ్మాండ పురాణం నుంచే. ఆ బ్రహ్మాండ పురాణంలో లలితాదేవి యొక్క ఆవిర్భావం, అమ్మవారి యొక్క ఆవిర్భావం గురించి చదువుకుంటుంటే ఒక కథలో ఒక రాక్షసుడు కనిపిస్తాడు, బండాసురుడు అని చెప్పేసి. ఆ బండాసురుడికి ఒక విచిత్రమైన వరం కోరుకున్నాడు. తను ఎవరి నుంచి మరణం కలగకూడదు, ఏ పురుషుడి నుంచి మరణం కలగకూడదు వాడికి. మరి పురుషుడి నుంచి మరణం కలగకూడదని కోరుకున్నప్పుడు వాడికి ఆ వరం వచ్చింది కదా. మరి వాడికి ఎప్పటికీ మరణం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఒక దురాలోచన వచ్చి ఏం చేశాడంటే ప్రపంచంలో ఉన్న పురుషులందరినీ కూడా నపుంసకుల కింద మార్చేయాలని చెప్పేసి వాడి ఒంట్లో నుంచే ఒక 2 శక్తుల్ని సృష్టించాడు, దుష్ట శక్తుల్ని. ఒకడు విషంగుడు, 2 విషకృడు అని చెప్పేసి. ఒకడు ఏం చేస్తాడంటే మనుషుల్ని ఇప్పుడు సెక్యులర్ హిందువులుగా మారుస్తాడు చూడండి, అట్లా సగం నపుంసకులుగా మార్చేస్తాడు. విషకృడు అంటే చాలా మంది ఏదో అనుకుంటారు, ఏం కాదండి. బీయింగ్ సెక్యులర్ నపుంసకత్వం అంటే నిజంగా థర్డ్ జెండర్ అనడానికి లేదు. వాళ్ళు కూడా ధర్మం కోసం ఫైట్ చేస్తున్నారు. మనం దేన్నైతే పుట్టామో ఆ ధర్మాన్ని మనం గుర్తించుకోకుండా, గౌరవించుకోకుండా మన ధర్మాన్ని రక్షించుకోవాలని సోయి లేకుండా బ్రతుకుతూ ఉంటారు. అటువంటి వాళ్ళని నపుంసకులు అనాల్సిన పరిస్థితి వచ్చేసింది. అటువంటి 2 వర్గాలని, ఒక విషంగుడు, ఒక విషకృడు ఈ దేశంలో మన మీద వదిలారు. వాళ్ళని మేమేమంటామంటే ముద్దుగా క్రిములు అంటాం. క్రిములు అనేది జస్ట్ షార్ట్ కట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న మీకున్న పరిస్థితుల దృష్ట్యా ఆ పేర్లు చెప్పి మీకు ఇబ్బందులు కలిగించలేదు కాబట్టి. క్రి అంటే ఒక మతం, ము అంటే ఒక మతం. సో వాళ్ళిద్దరిని కలిపి క్రిములు అంటాం మేము. ఆ క్రిములు ఇద్దరు కలిపి భారతదేశాన్ని అధోగతి పాలు చేసుకుంటూ గత 70 ఏళ్ల నుంచి కూడా హిందువులని హిందుత్వవాదులుగా కాకుండా కనీసం హిందువులుగా కూడా బతకకుండా తయారు చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజున మన ఆడబిడ్డల్ని లేపుకుపోయి మత మార్పిడి చేస్తున్నా మనకు ఆ న్యూస్ జరుగుతుందన్న విషయం కూడా తెలియదు. మీరు ఎంతమంది లవ్ జిహాద్ అనే పదం వినుంటారు? చేతులెత్తండి ఒక్కసారి. చాలా సంతోషం అండి, కొద్ది మంది తప్ప అందరూ విన్నారు. ఈ లవ్ జిహాద్ అంటే ఏంటి అంటే
ఒక హిందూ ఆడబిడ్డని లేకపోతే వేరే మతాలకు సంబంధించిన ఆడబిడ్డని ఒక వర్గంగాడు నెత్తి మీద బొక్కలు డబ్బు పెట్టుకునే ఒక వర్గంగాడు ఏం చేస్తూ ఉంటారంటే అయితే ప్రేమ పేరుతో వాళ్ళని మాయలోకి తింపి పెళ్లి చేసుకుని మతం మారుస్తారు, లేదా మతం మార్చి పెళ్లి చేసుకుంటారు. దీనికి చాలామంది ఏమంటారంటే ప్రేమకి పెళ్లికి మతం ఏంటండి అంటారు. ఆడు ప్రేమించినప్పుడు మతం అడ్డు రాకపోయినా పెళ్లి చేసుకునేటప్పుడు ఆడికి మతం అడ్డు వస్తుంది. మతం మారితే తప్ప పెళ్లి చేసుకున్నాను అంటున్నాడు, లేదా పెళ్లి చేసుకున్నాక మతం మారితే తప్ప ఏలుకోని అంటున్నాడు. అరే వాడికి మతం ఉందని ఆడే చెప్తా ఉన్నాడు. మనమేమో వాడికి మతం లేదు, ప్రేమకు మతం లేదంటే అది మన మూర్ఖత్వం, అమాయకత్వమే కదా. అలాగే క్రాస్ బార్డర్ టెర్రరిజం గురించి అందరూ గత 70 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉంటారు. ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజంలో వచ్చిన ప్రతి వాడు చివరికి అజ్మల్ కసబ్ గారితో సహా అందరూ బాంబులు వేసేటప్పుడు, మనుషుల్ని చంపేటప్పుడు ఒకటే నినాదం ఇస్తారు, నా రాయ తక్బీర్ అల్లాహు అక్బర్ అని చెప్పేసి. ఆడు నాకు మతం ఉందని చెప్పుకుంటున్నాడు, కానీ మనం ఏంటంటే ఉగ్రవాదానికి మతం లేదండి అంటాం. ఇది మనం ఏమనుకుంటామంటే మంచితనం, సెక్యులరిజం అనుకుంటాం. కాదండి, మనల్ని మనం మోసం చేసుకోవటం ఇది. ఎందుకంటే ఆడికి నాకు మతం ఉందని ఆడే చెప్తుంటే ఆడికి మతం లేదు అసలు మనం ఎట్లా చెప్తాం? అదే మరి ఒక హిందువు ఏదైనా చిన్న విషయం జరిగింది అనుకోండి, అంటే సపోజ్ ఒక గుళ్ళోకి ఒక కులం వ్యక్తిని రానివ్వలేదు కొంతమంది అంటారు. నిజానికి ఇది మన ఏ గ్రంథంలోనూ మనకి చెప్పాల, మన మత గ్రంథాల్లో కొందరు వ్యక్తులు చేసే తప్పులు. కానీ దీన్ని ఏమంటారు, అసలు సనాతన ధర్మం అంటే ఏముందండి, కులవివక్ష తప్ప ఏముంది ఇక్కడ అని చెప్పి మనం అంటాం. అక్కడ ఉగ్రవాదానికి మతం లేదు, ఇక్కడ కులవివక్షకు మాత్రం మతం ఉంటుంది. ఈ రకంగా హిందువుల్లోకి విషబీజాలు నాటుతూ హిందువుల్ని అటు ఒక మతం వాడు, అటు క్రియలు, ఇటు మూడు ఇద్దరు కలిపి మత మార్పిడి చేసేస్తూ ఉన్నారు. సో చాలా మంది అనుకోవచ్చు మతం మారితే ఏముందండి, ఎవరికి నచ్చిన మతం వాడు పాటిస్తాడు అని. ఎవరికి నచ్చిన మతం వాడు పాటిస్తే ఎవరికి అభ్యంతరం లేదండి. కానీ ఒక మతం మీద లేనిపోనివి చెప్పి విద్వేషాలు రెచ్చగొట్టి వాడిని మత మార్పిడి చేసి వాడి ద్వారా దేశద్రోహానికి పాల్పడుతున్నారన్న విషయం మీరు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇదే తెలుగు రాష్ట్రాల్లో ఒక పాస్టర్ ఏమంటాడు అంటే భారతదేశాన్ని క్రైస్తవులకి సగం మొక్క చేసి ఇచ్చేయండి అంటారు. అంటే మా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు ఈ వీడియోస్ అన్ని చూసే ఉంటారు. ఇంకో పాస్టర్ ఏమంటాడు, భారతదేశాన్ని మేము భారతదేశంగా ఉంచాలనుకోగా భారతదేశాన్ని బైబిల్ రాజ్యంగా మార్చేయాలనుకుంటాం కదా అంటాడు. ఇంకోళ్ళు అయితే ఏకంగా ర్యాలీలే తీస్తారు, భారతదేశాన్ని క్రైస్తవులకు ఒక సపరేట్ దేశంగా విడగొట్టి ఇచ్చేయండి అని చెప్పేసి. సో భారతదేశాన్ని విడగొట్టి ఇచ్చేస్తే పునాలు ఏమైనా ప్రశాంతంగా ఉంటారా? కాదు. పాకిస్తాన్లో ఏం జరిగిందో మళ్ళీ భారత్లో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ని మాకు మత రాజ్యంగానే కావాలి అని ఒక మతం వాళ్ళు విడగొట్టి తీసుకెళ్ళిపోయారు. మొత్తం అందరూ వెళ్ళిపోయారా? లేదు. కొంతమంది లేదు మేము భారత్లోనే బ్రతుకుతాం అన్నారు. పోనీ భారత్లో బ్రతుకుతున్న వాళ్ళు అరే భారతదేశంలో మేము సంతోషంగా ఉన్నాం అనుకుంటున్నారా? లేదు. భారతదేశాన్ని ఇప్పటికీ కూడా వాళ్ళు హిందుస్థాన్ 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 అనే పిలుచుకుంటారు. మనం ఎవరో హిందుస్థాన్ అనో, మనం భారత్ అనే అంటాం. వాళ్ళు హిందుస్థాన్ తలుచుకోవడానికి కారణం ఏంటంటే అరే ఇది ఇప్పటికీ హిందుస్థాన్ గానే ఉంది, ఇంకా ఇస్లామిస్తాన్ కాలేదు, ఇది మనది కాదు అని చెప్పుకోవడం కోసం. అందుకే వాళ్ళు చేసే వ్యాపారాలన్నీ కూడా ట్యాక్సులు కట్టేవి కాకుండా ప్రభుత్వాలకి ట్యాక్సులు ఎగ్గొట్టే వ్యాపారాలు చేస్తూ ఉంటారు. పూలు అమ్ముకోవటం, పళ్ళు అమ్ముకోవటం, మాంసం అమ్ముకోవటం ఇలా అన్నమాట. ఎందుకంటే ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవడానికి ఈ దేశం ఇంకా వాళ్ళ దవ్వల, ఇది వాడి దృష్టిలో కాఫీర్ల నేల. కానీ అలా అని చెప్పేసి దేశం విడగొట్టుకున్న దేశంతో వదిలేశాడంటే వాడి దేశానికి ఆడిపోయి బతకట. అలాగే ఇప్పుడు క్రైస్తవులకు ఇంకో దేశం మొక్క పంచిచ్చేసినా క్రైస్తవులు అందరూ ఆ దేశానికి వెళ్ళరు, 90% వెళ్తారు. 10% వాళ్ళు ఇంకా మిగిలిపోతారు, ఇక్కడ మేము ఇక్కడే ఉంటామని. ఆ 10% వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకో 50 ఏళ్ల తర్వాత ఈ దేశాన్ని కూడా క్రైస్తవ దేశం కింద మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు మతాలు కోవిడ్ ఎంత ప్రమాదకరంలో ఇవి అంతే ప్రమాదకరమైనవి. కంప్లీట్గా ఎరాడికేట్ అయిపోతే తప్ప లాస్ట్ ఒక్క పేషెంట్ మిగిలినా కూడా వాడు ఒక్కడి చాలు కోవిడ్ క్యారియర్ అయిపోవటానికి. ఈ రెండు మతాలు కూడా అలాగే పనిచేస్తూ ఉన్నాయి. ఇవి క్షేత్రస్థాయిలో భారతదేశంలో సంస్కృతి సంప్రదాయాలను నాశనం చేస్తున్నాయి, ఆలయ వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నాయి. ఇన్ని చేస్తూ ఉంటే మరి వీటి గురించి ఎవరన్నా అడ్డుకుంటున్నారా? మేము ఆ పని చేస్తున్నాం. ఇందాక ఏ విధంగా అయితే బండాసురుడు అంచరులైన విషకుడు విషంగుడితో సహా వాడి కుమారుల్ని బండాసురుడిని మొత్తం అందరినీ అంతమొందించడానికి అమ్మవారు ఏ విధంగా పోరాడిందో అమ్మవారి అంశతో ఉన్న మేము కూడా అదే పోరాటం చేస్తూ ఉన్నాము. మేమందరం కూడా లలితాదేవి అంశతోటి ఆ స్ఫూర్తితోటి ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ఈ ధర్మం మనది. ఇక్కడున్న మీ అందరూ మాకు అన్నదమ్ములు, అక్క చెల్లెలు. మీరు మన దేశాన్ని విడిచిపెట్టి వచ్చారు తప్ప దేశాన్ని వద్దనుకుని రాలేదు ఎవరు కూడా. కానీ మీరు ఇక్కడికి వచ్చినా సరే మీ ధర్మం అక్కడే ఉంది. ఈ రోజున చాలా మందికి ఒక జ్ఞానోదయం అయిపోయింది, మన మూల కణాన్ని కాపాడుకోవాలని చెప్పేసి. అందుకే బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డ యొక్క స్టెమ్ సెల్ బ్యాంక్స్ లో దాచుకుంటున్నారు. ఎందుకంటే రేపు బిడ్డకి ఏ కష్టం వచ్చినా ఆరోగ్యపరంగా ఆ మూలకణం ఆధారంగా అతని హెల్త్ని మళ్ళీ రిస్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి. ప్రపంచానికి కూడా అంతే. ప్రపంచం మొత్తం ఎన్ని పాషండ మతాలు పెరిగినా, ఎన్ని దురాచారాలు వచ్చినా, ఒక్క భారతదేశంలో సనాతన ధర్మం బ్రతికుంటే, ఒక్క భారతదేశంలో సనాతన ధర్మాన్ని మనం అందరం కలిసి బ్రతికించుకుంటే ప్రపంచం మొత్తాన్ని బాగు చేసుకోవచ్చు, కలి ప్రభావం నుంచి కాపాడుకోవచ్చు.
ఆ ఉద్దేశంతో మేము క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తూ అటు మత మార్పులని అడ్డుకుంటూ ఇప్పటి వరకు సుమారు కొన్ని వేల మందిని ప్రత్యక్షంగా మేము గర్వాప్సీ చేయడం జరిగింది. మతం మారిపోయిన వాళ్ళని మా వీడియోల స్ఫూర్తితోటి ఇంకా కొన్ని వేల మంది వేరే వేరే సంస్థల ద్వారా మత మార్పులు అయ్యారు, అంటే తిరిగి గర్వాప్సీ అయ్యారు. ఇది కాకుండా లవ్ జిహాద్ పేరుతోటి మోసపోయి తల్లిదండ్రులకి క్షోభ మిగులుస్తూ తాము నిన్న మొన్నటి దాకా బొట్టు కాటుకతో కళకళలాడిన వాళ్ళు ఈరోజు బురకా చీకట్లలో బందీ అవుతుంటే అలా అవ్వకుండా కాపాడుకుంటున్నాం. అలాగే నిన్న మొన్నటి దాకా లక్ష్మీదేవి అంటూ ఇంట్లో పిలిపించుకున్న బిడ్డలు పిల్లల్ని కానీ యంత్రాలుగా మారుతుంటే అక్కడికి వెళ్ళి అలా మారకుండా వాళ్ళని రక్షించుకుంటున్నాం. అలా ఇప్పటివరకు ఒక్క హిందూ జనశక్తి ద్వారా కాపాడుకున్న వాళ్ళే సుమారు 100కు పైగా ఉన్నారు. ఇక ఇతరత్ర సంస్థలు మళ్ళాగా పనిచేస్తున్న వాళ్ళైతే వేరు. చాలా మంది అనొచ్చు, ఇన్ని జరుగుతుంటే కూడా ఇంకా బోల్డెన్ లవ్ జిహాదులు జరుగుతున్నాయి కదండి, మరి ఏం చేద్దాం అని చెప్పేసి ఈ రోజున ఒక హైవే వేసుకున్నాం. హైవే మీద వాహనాలు ప్రశాంతంగా వెళుతూ ఉంటాయి, ఎవ్వరూ పట్టించుకోరు. ఆ ప్రశాంతతకి కారణం ఆ చక్కటి హైవేనే. కానీ అలాంటి హైవేలో కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అది మన నిర్లక్ష్యం వల్ల, ఎందుకంటే రోడ్డు ఎంత మంచిగా వేసినా మనం తిన్నగా పోలేం కదా. అలాగే మేము మా వీడియోస్ ద్వారా చాలా మందికి అవగాహన కల్పిస్తూ ఈ మత మార్పుల గురించి, లవ్ జిహాదుల గురించి చెప్తున్నాం. వీటి గురించి అవగాహన పొందిన చాలా మంది వాటి జోలికి వెళ్లకుండా రక్షించబడతా ఉన్నారు. కానీ వాళ్ళందరి గురించి మనకు తెలియదు. కారణం ఎందుకంటే వాళ్ళు మారలేదు కాబట్టి. కానీ ఒకళ్ళిద్దరు మారిపోతే మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నారు, మారేవాళ్ళు మారుతూనే ఉన్నారు కదండి అంటారు. ఎంత నేషనల్ హైవే వేసినా యాక్సిడెంట్లు అయ్యే చేసుకోవట్లే, అది వాళ్ళ స్వయంకృత అపరాధం. అలాంటి వాళ్ళని కూడా మేము ఫోకస్ చేసి ఇంకా తిరిగి గర్వాప్సీ చేయడానికి కావచ్చు, లేకపోతే కాపాడటానికి కావచ్చు, నానా రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. అందులో సామధాన భేద దండోపాయాన్ని కూడా అన్ని రకాలుగా మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. కాకపోతే అన్ని ప్రయత్నాలని మీడియా ముఖ్యంగా చెప్పలేం కాబట్టి కొన్ని క్లూ లాగానే చెప్తూ ఉన్నాను. ఓకే, ఇది కాకుండా అక్రమ చర్చల నిర్మాణాన్ని దాదాపు 170కి పైగా చర్చల్ని ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో మేము అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే సుమారు ఆంధ్ర తెలంగాణలో కలిపి ఒక 10 లక్షల చర్చలు ఉన్నాయంటే 9,99,000 చర్చలు అక్రమ చర్చలు. కానీ అవి ఎప్పుడూ పడిపోయినాయి కాబట్టి మేము వాటిని తీసేయలేకపోతాం, ఓటు బ్యాంకు రాజకీయాల ఉచ్చులో పడి. అలాంటి స్థితిలో కూడా 170 చర్చలు మేము అడ్డుకున్నాం. మాలాంటి ఎన్నో సంస్థలు ఇంకా ఎన్నో అక్రమ చర్చలు అడ్డుకుని, నేను స్వయంగా అయితే చర్చలతో పాటు మసీదుల్ని, అక్రమ దర్గాల్ని కూడా అడ్డుకోవటం జరిగింది. కొన్ని నేనే స్వయంగా వెళ్ళి పీకేయటం జరిగింది. ఎందుకంటే అక్కడ కనీసం దర్గా అంటే శవాన్ని పాతిపెట్టే స్థలం, ఏ శవము లేకుండా ఊరికే ఒక దిమ్మ కట్టేసి ఇది దర్గా అని చెప్తే దాన్ని దుప్పటి కప్పేసి వ్యాపారం చేసేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అలంపురం లాంటి క్షేత్రంలో అయితే శివలింగాన్ని దర్గాగా మార్చేశారు. బహుశా మీరు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత నా దగ్గర ఫొటోస్, విజువల్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను మీకు అవి కూడా. ఇవే కాకుండా మన దేవాలయాల భూములు, మనకి సుమారు 24,000 దేవాలయాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇంకో 20,000 దేవాలయాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అన్ని దేవాలయాలకి కలిపి సుమారు 4,70,000 ఎకరాల భూములు ఉండాల్సింది. కానీ ఈ దేవాదాయ శాఖ పుణ్యమాని మొత్తం మన దేవాలయాల ఆస్తులన్నీ అన్యాక్రాంతం అయిపోయి ఈరోజు కేవలం 30,000 ఎకరాలు మాత్రమే మిగిలాయి. కానీ మన దేవాలయ ఆస్తుల గురించి మన హిందూ నాయకుడు కూడా ఎవ్వరూ అడగరండి. కానీ నిన్న వక్ఫ్ బోర్డు పేరుతోటి వాడి ఆస్తులు కాని వాటిని వాళ్ళు స్వాధీనం చేసుకుంటా ఉంటే వాటికి రక్షణ కల్పించాలని ప్రతి రాజకీయ పార్టీ పార్లమెంటు వేదికగా పోరాటం చేసింది. మరి ఈ దేశపు మూలవాసులైన హిందువుల ఆస్తుల గురించి, హిందువుల ఆత్మగౌరవం గురించి, హిందూ ఆలయాల గురించి ఎవరన్నా ఒకళ్ళు అడుగుతారా? ఏం లేదు. అదేవిధంగా ఆలయాల్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే ఆచారాలు, వ్యవహారాలు, కైంకర్యాలు కూడా ప్రభుత్వాలకు అనుసరణలో నడుస్తూ ఉన్నాయి. ఈ రోజున ఇక్కడ అర్చక స్వాములకు తీర్థం ఇస్తే మనకు తోచిన కానుక ప్లేట్లో వేస్తూ ఉన్నాం, హుండీలో వేసేది హుండీలో వేస్తూ ఉంటాం. ఇది మనకున్న స్వతంత్రం. భారతదేశంలో పరిస్థితి ఏంటో తెలుసా? మనం గుడికి వెళ్తే మనం బైక్ పార్కింగ్ దగ్గర డబ్బులు కట్టాలి, చెప్పుల పార్కింగ్కి డబ్బులు కట్టాలి, దర్శనానికి డబ్బులు కట్టాలి, టికెట్లు. సేవ కావాలంటే అర్చన, అష్టోత్తరం, అభిషేకం అన్నిటికీ టికెట్లు కట్టుకోవాలి. అలాగే ప్రసాదం కొనుక్కోవాలంటే టికెట్, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏదైనా జర్నల్స్ లేదా పుస్తకాలు కొనుక్కోవాలంటే కూడా డబ్బులు పెట్టి కొనుక్కుంటాం. ఇన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్న మనం అర్చకుడికి మన కోసం గొంతు చించుకున్న గంట సేపు మంత్రాలు చదివినందుకు ముచ్చటపడి ఓ 10 రూపాయలు 100 రూపాయలు మనం ఇస్తుంటే మాత్రం ఈ ఎండోమెంట్ బోర్డులు పెడతాడు, కానుకలు ప్లేట్లో వేయకూడదు, హుండీలోనే వేయాలని. అంటే మన డబ్బులు మనం ఎలా ఖర్చు పెట్టాలో కూడా గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. ఏది వాడికి కట్టాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ కట్టేస్తున్నాం, జిఎస్టీలు వస్తువుల మీద కడుతున్నాం, గుళ్ళో కొనాల్సిన టికెట్లన్నీ కొంటున్నాం. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని భారతదేశంలోని అర్చక వ్యవస్థ పనిచేస్తూ ఉంది. మరి అలాంటి అర్చకుడి ఆత్మగౌరవం కాపాడటానికి, లేకపోతే అటువంటి అర్చకుడికి ఎండోమెంట్ మూలంగా ఏదైనా ఆత్మగౌరవ సమస్య వచ్చినా, లేదంటే ఏదైనా ఇబ్బందులు వచ్చినా వాళ్ళ తరఫున అంతో ఎంతో పోరాటం చేస్తుంది ఇప్పుడున్న హిందూ సంఘాలే. రేపు మీరు ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో వచ్చి ఏదైనా దేవాలయం దర్శనం చేసుకోవాలంటే ఓ 10 ఏళ్ల తర్వాత ఆ దేవాలయం లాగా ఉండాలి అంటే ఈ రోజున మేము అక్కడ సైనికుల్లాగా ఉంటేనే పనిచేస్తుంది. లేకపోతే కొన్నాటికి మీరు వస్తే ఆలయం ఉండదు, ఆలయంలో అర్చకుడు ఉండడు.
ఇది పరిస్థితి. సో ఇది మేము మా ధర్మం కోసం మేము చేస్తున్న పని. అయితే ఈ క్రమంలో మమ్మల్ని చాలా మంది క్రిస్టియన్స్, ముస్లిమ్స్, నాస్తికులు, కమ్యూనిస్టులు, ఈ సూడో సెక్యులర్స్, ఈ సూడో ఇంటలెక్చువల్స్ వీళ్ళందరూ మమ్మల్ని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ఫోర్ ఫ్రంట్ లైన్లో ఉన్నాం కదా, మమ్మల్ని టార్గెట్ చేస్తారు. చాలా మంది అనుకోవచ్చు వీళ్ళందరూ బాగా రిస్క్ చేస్తున్నారండి అని చెప్పేసి. ఇంకొంతమంది అనుకోవచ్చు వీళ్ళందరికీ దోలెక్కిందండి అని కూడా అనుకోవచ్చు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళెవ్వరికి కూడా మేము టార్గెట్ కాదండి. మేము టార్గెట్ కాదు. ఈరోజు పాకిస్తాన్ సైన్యం మన మీద దాడి చేయాలని చూస్తుంది, మన సైనికులను చంపేస్తూ ఉంది. చైనా సైన్యం మన సైనికులను చంపాలని చూస్తుంది. నిజానికి చైనా సైన్యానికి లేదా చైనాకి పాకిస్తాన్ సైన్యానికి లేదా పాకిస్తాన్కి ఈ సైనికులు టార్గెట్ కాదు, మన దేశం టార్గెట్. కానీ మన దేశాన్ని ఆక్రమించుకోవాలంటే అడ్డుగా ఉంది సైనికులు, కాబట్టి ఆ సైనికుల్ని ఫస్ట్ టార్గెట్ చేస్తున్నారు. ఈరోజు ఈ మిగతా వాళ్ళు ఎవరైతే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారో వాళ్ళందరికీ మేము టార్గెట్ కాదు, మన ధర్మం టార్గెట్. కానీ మన ధర్మాన్ని టచ్ చేయాలంటే ముందు మమ్మల్ని టచ్ చేయాలని అడ్డంగా నిలబడ్డం చూసారా, అందుకు మమ్మల్ని అడ్డు తప్పించాలని చెప్పేసి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. సో ఇక్కడ మేము నిలబడింది మా కోసం కాదు, మన ధర్మం కోసం. మనది అనుకుంటున్నాం కాబట్టి, మన వాళ్ళది అనుకుంటున్నాం కాబట్టి, కేవలం నాది అనుకుంటే నేను కూడా ముక్కు మూసుకొని ఎక్కడో సాధన చేసుకుంటూ ఏ గుళ్ళోనో లేకపోతే ఏ పుణ్యక్షేత్రానికో వెళ్ళిపోయి అక్కడ సాధన పేరుతోటి భక్తి చేసుకుంటూ నేను కూడా ప్రశాంతంగా గడిపేయచ్చు. కానీ అందరూ ప్రశాంతంగా బ్రతకాలని ఆలోచన చేస్తే ఎవడూ ప్రశాంతంగా బ్రతకలేడు. కారణం, ఒక విశ్వామిత్రుడికి తన యాగం పూర్తి చేయాలంటే కూడా రామలక్ష్మణులు అనే క్షత్రియులు కావాల్సి వచ్చింది. హరిహర రాయలు, బుక్కరాయలు అనే క్షత్రియులను అడ్డం పెట్టుకుని విద్యారణ్యుడు అని ఆయన హిందూ సామ్రాజ్య స్థాపన చేయగలిగాడు. అలాగే ఎంత సాధువైన సమర్థ రామదాసుకి ఛత్రపతి శివాజీ మహారాజ్ కావాల్సి వచ్చింది. ఈరోజు మా వెనుక అటువంటి గురువు గారు ఉండి మమ్మల్ని ఇటువంటి సైన్యంగా పెట్టి నడిపిస్తూ ఉన్నారు. మేము మన ధర్మం కోసం చెప్తున్నాం కదా, మా ఓపిక ఉన్నంత వరకు కాదు, మా ఊపిరి ఉన్నంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. కావాల్సిందల్లా దేశ సైనికుడు ఎలా అయితే ఎంతమంది చనిపోతున్నారో మనకు తెలియదు, కానీ మన కోసం సైనికులు నిలబడున్నారు అన్న ఒక కృతజ్ఞత ప్రతి భారతీయుల్లో ఎలా ఉందో, మా ధర్మం కోసం వీళ్ళు పనిచేస్తున్నారు అన్న ఒక కనీస కృతజ్ఞత, కనీస అవగాహన మన హిందూ బంధువులందరికీ ఉండాలి. కాబట్టి మా ఛానల్స్ని విజిట్ చేయండి, మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూడండి. ఇప్పుడు కనపడతాలో మాత్రమే కాదు, ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఈ క్రిముల గురించి లేకపోతే నాస్తికుల, కమ్యూనిస్టుల గురించి చెప్తున్నా. అనుకూల శత్రువులు కూడా చాలా మంది ఉంటారు. అందులో ఒక బ్రహ్మకుమారులు ఉండొచ్చు, లేకపోతే రమణానంద లాంటి ఒక దొంగ సాధువులు ఉండొచ్చు, ఇంకా కొంతమంది ఉండొచ్చు. ఆ యోని పూజలని, లింగ పూజలని, ఆడవాళ్ళ శీలాలతోటి ఆడుకుంటున్న దుర్మార్గులు చాలా మంది మన దగ్గర కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళందరి గురించి మీకు తెలియాలి అంటే కనుక మన ఛానల్ని విజిట్ చేయండి. ఎందుకంటే ఎంతసేపు వీధులు శుభ్రం చేసుకోవటమే కాదు, వీధులు మాత్రం శుభ్రం చేసుకుంటూ కూర్చుంటే ఆ చెత్త అంతా ఇంట్లోకి వచ్చి చేరుకుంటుంది. కాబట్టి ఇంట్లో ఉన్న చెత్తను కూడా క్లీన్ చేయడం మా పని. కాబట్టి మేము ఆ పని కూడా చేస్తున్నాం. ఈ క్రమంలో మేము క్రైస్తవులకి, ముస్లింలకి, నాస్తికులకి, కమ్యూనిస్టులకి, సూడో సెక్యులర్స్కి వీళ్ళకే కాదండి, కొంతమంది హిందువులకు కూడా మేము శత్రువులు అయిపోతున్నాం. ఎందుకంటే వీడు దొంగ గురువా నిజం గురువా అని వీడికి తెలియదు, వీడు నమ్మాడు కాబట్టి వీడికి మంచోడు అంతే. కానీ మాకు గురువు ఇంపార్టెంట్ కాదండి, మాకు ధర్మమే ఇంపార్టెంట్. ఆ ధర్మం కోసమే మేము బ్రతుకుతున్నాం. ఈ మధ్యలో చాలా మంది వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. వ్యక్తుల కారణంగా ధర్మానికి ఏదైనా గ్లాని కలుగుతుంది అనుకుంటే ఆ వ్యక్తి ఎంతటి పెద్దవాడైనా సరే వాడిని మేము నిలదీయడానికి సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి ఈ రోజు మీకు నచ్చిన నేను కొన్నాళ్ళకి నచ్చకపోవచ్చు, ముందే హింట్ ఇస్తున్నాను. ఎందుకంటే నేను ధర్మాన్ని మాత్రమే అనుసరిస్తాను, ధర్మాన్ని పాటించేవాడిని మాత్రమే గౌరవిస్తాను. అధర్మానికి పొత్తుగా ఉండేవాడిని, అధర్మానికి తొత్తుగా మారేవాడిని గురువు అయినా సరే నేను నిలదీస్తాను. ఆ రోజు బహుశా వీడు మా గురువుని అంటున్నాడా అంటే ఎవరు అఫెండ్ అవ్వకూడదు కాబట్టి ముందే హింట్ ఇస్తున్నాం. అండ్ ఎస్, మా పోరాటం అయితే క్లుప్తంగా ఇది ఎక్కువ సమయం తీసుకుంటే బాగోదు కాబట్టి ఇప్పటికే మీ అందరూ పారాయణ చేస్తున్నారు, చాలా దూరాల నుంచి వచ్చిన్నారు. కాబట్టి మా పోరాటం మీద ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం దయచేసి క్వశ్చన్స్ లాగా అడగండి. ఇంకేదన్నా సనాతన ధర్మం గురించి ఏదైనా తెలుసుకోవాలన్నా కూడా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. జై శ్రీరామ్. ఈలోపు ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగండి. ఒక 5 క్వశ్చన్స్ జస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ టైం. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? రీసెంట్గా ఒక పాస్టర్ చనిపోతే ఆయన్ని చంపేశారు అని ఒక ఫూలిష్ ఆర్గ్యుమెంట్ ఒకటి వచ్చింది. లక్కీగా ఆ మందు షాప్లో రికార్డింగ్ దొరికింది కాబట్టి బతికిపోయారు. లేకపోతే లైక్ అంటే మరీ అంత స్టూపిడ్ గా ఉంటే హౌ డు వి డిఫెండ్ అవర్ సెల్ఫ్ అండ్ అంటే అది అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళ మధ్యలో అంత ఈజీగా మారారు. సో వాళ్ళే ఫారెన్సిక్ అయిపోయినారు, వాళ్ళే ఎండ్ అయిపోయినారు, వాళ్ళే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా వాళ్ళు పోస్టెడ్ సిబిఐ ఆఫీసర్స్ లాగా బిహేవ్ చేశారు అన్నమాట. అండ్ ఒక అతను ఎవరు వచ్చి చాలా ఎక్కువ మాట్లాడారు. బట్ అలా వచ్చి లలిత్ కుమార్, కరుణాకర్, రాధా మనోహర్ ఇదే వాళ్ళ టార్గెట్, వాళ్ళు నిరికించాలి. ఇవే పేర్లు చెప్పారు. అంటే ఆన్ వాట్ బేసిస్ మీరు ఇలాగా క్లెయిమ్ చేశారని అదేం చేయలేరా? ఏం చేయలేరండి. మీరు చూసే ఉంటారు, ఒక పాస్టర్ ఓ చకొత్త కోస్తం బైబిల్ పక్కన పెడితే మేము వార్నింగ్ ఇచ్చాడు, ఆడి మీద ఏ కేసు పెట్టలా.
కానీ నా మీద కరుణాకర్ మీద ఖమ్మంలో ఎఫ్ఐఆర్ చేశారు. మిగతా పాస్టర్స్కి ప్రాణహాని ఉందట మా వల్ల. ఇది మా పరిస్థితి. ఇన్ఫాక్ట్ వారికి ప్రాణహాని చాలా ఉంది. నిజానికి ప్రాణహాని ఉన్నది వీరికి యాక్చువల్గా. కరుణాకర్కి నాకు సో ఆ లీగల్ సపోర్ట్ కూడా వీఆర్ నాట్ గెటింగ్ దాట్ మచ్ చెప్పాలి. మేబీ యూ షుడ్ హ్యావ్ అ లీగల్ వింగ్. సో బిసైడ్స్ దిస్ వారు గలాన్ని లేపడం కాదు, మన అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి, అందరికీ సోషల్ మీడియా ఉన్నది, మన అందరి వాయిస్ కూడా చేరాలి. హిందువుల వాయిస్ అనేది వస్తేనే అది వారికి తెలుస్తుంది అసలు రిటాలియేషన్ ఎట్లా జరుగుతుంది, ఎక్కడెక్కడ వీళ్ళు తిరిగి రెస్పాండ్ కాగలుగుతారు అనేది. క్వశ్చన్స్ ఉంటే జై శ్రీరామ్ అండి. నా పేరు విష్ణు అండి. సో ఇప్పుడు మీరు చేసిన ఈ పోరాటం కానీ మహత్కార్యం కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా మీకు? భారతదేశంలో ఎవరి సహకారం లేకుండా నడిచే ఏకైక ఉద్యమం సనాతన ధర్మరక్షణ ఉద్యమం అండి. ఇంకా ప్రభుత్వాలు మసీదులు కట్టుకోవడానికి సబ్సిడీలు ఇస్తాయి, పెళ్లి చేసుకుంటానంటే 4 పెళ్లి చేసుకుంటానంటే షాదీ ముబారక్లు ఇస్తాయి. సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలంటే ఎవరు ఏ సహకారం ఇవ్వరు. ఇన్ఫాక్ట్ హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరుతోటి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రతి సంవత్సరం పెడుతున్న బడ్జెట్ 175 కోట్ల రూపాయలు. ఆ 175 కోట్ల రూపాయల్లో అనా పైసా కూడా ధర్మ రక్షణ కోసం ఎక్కడా వినియోగించట్లేదు. కేవలం భజన సంఘాలు, కోలాటం సంఘాలు, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయాల పునరుద్ధరణ పేరుతోటి ఖర్చు పెడుతున్నారు తప్ప దేవాలయాల ఆ భూముల రక్షణ కోసం కానీ, లేకపోతే ధర్మ ప్రచారం కోసం కానీ, గర్వాప్సిల కోసం కానీ అనా పైసా కూడా పోవట్లేదు. మా పోరాటం అంతా కూడా పూర్తిగా హిందూ బంధువుల సహకారంతో నడుస్తుంది, లేదంటే అంతో ఎంతో మా యూట్యూబ్ మీద వచ్చే రెవెన్యూ తోటి నడుస్తుంది. ప్రభుత్వాలు మనకి ఏం సహకరించవు. ఇన్ఫాక్ట్ ప్రభుత్వాలు మనకి సహకరించకపోయినా పర్లా, ప్రభుత్వాలు మా పోరాటాన్ని మైనార్టీ సంతుష్టీకరణ పేరుతోటి అణిచేయకపోతే అదే 10 లక్షలు, 10,000 కూడా కాదు. నమస్తే అండి. మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వేరే స్టేట్స్లో కూడా ఇప్పుడు టెంపుల్స్లో ఎంటర్ అయ్యే దారిలోనే దర్గాలు ఉంటున్నాయి కదా, అవి అవేర్నెస్ కోసం మీరు మీలాంటి ఛానల్స్ వర్క్ చేస్తున్నాయి. బట్ లీగల్గా ఇంకేమైనా ఫైట్ జరుగుతుంది, ఆర్ ఈజ్ దర్ ఎనీ ఏదైనా దారి ఉందా మామూలుగా అవి తీర్చడానికి? 1991 ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉందండి. బాబ్రీ మసీద్ ఏదైతే కూల్చివేత జరిగిందో ఆ తదనంతరం పివి నరసింహారావు ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో ఇక ఆ స్ట్రక్చర్స్ దేన్ని ముట్టుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి. కానీ ఈ రోజున అలంపూర్లో చూసుకున్నట్లయితే ఒక దర్గా ఉంది, షాలి పహల్వాన్ దర్గా అని చెప్పేసి. అలాగే వేములవాడలో చూసుకుంటే ఒక దర్గా ఉంది. ఇంకా చాలా చోట్ల చిన్న చిన్న ఆలయాల్లో కూడా ఇటువంటివన్నీ ఉన్నాయి. కొన్ని చోట్ల ఆలయం లోపల లేకపోయినా ఆలయం ఆనుకునే ఉంది. కాకపోతే మాకు ఇబ్బంది ఏంటంటే మేము ఆలోచించాల్సింది, ఈ రోజున హిందూ దేవాలయాల్లో ఏ ఒక్క దేవాలయమైనా చూసుకోండి, కారణం లేకుండా దేవాలయం పెట్టాల, అయితే స్వప్న దర్శనం, లేకపోతే భగవంతుడు స్వయంగా వెలిసింది అంటే దేవుడు అక్కడ ఉన్నాడు అని నమ్ముతున్నాం కాబట్టి మన ఆలయం అక్కడి నుంచి కలపడానికి లేదు. కానీ మాకు అసలు ఆలయంలో మాకంటే భగవంతుడు మనుషులు కట్టిన వాటిల్లో ఉండడు, భగవంతుడు ఎక్కడ ఉంటాడు, కేవలం మాకు ప్రార్థనా స్థలాలు మాత్రమే, మస్జిద్ అయినా చర్చ్ అయినా అని చెప్పేసి 2 మతాలు చెప్పుకుంటాయి కదా. ఎందుకని కేవలం కట్టడమే అయిన మీ దాన్ని ఇక్కడి నుంచి మార్చి హిందువులకు సహకరించట్లా? అంటే ఈ దేశంలో సెక్యులరిజం హిందువులే పాటించాలి, ఈ దేశంలో మత సహనం హిందువులే పాటించాలి, ఈ దేశంలో ఏది కాంప్రమైజ్ అయినా హిందువులే కాంప్రమైజ్ అవ్వాలి. కానీ ఏ విశ్వాసం లేని మీ మత కట్టడాలను ఇంకో చోటకి మార్చుకోమంటే మాత్రం మీ మనోభావాలు దెబ్బతినేస్తాయి అంటారు. దర్గాలు తీస్తారా? వేములవాడలో దర్గా తీసేయండి, అప్పు చేసి అడుక్కొచ్చి తెచ్చైనా సరే మీకు ఎకరం స్థలం ఇస్తాం, మీరు 10 సెంట్లు వదిలేస్తే. కానీ జరగదు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ మన ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో ఏ పని లేదు. అండ్ వాళ్ళకి సెక్యులరిజం అనే పదంతో అసలు పని లేదు. అది పట్టుకుని నపుంసకంగా బతుకుతుంది హిందువులు మాత్రమే. మొన్న లాకేసినట్టున్నారు కదా దర్గా. లేదండి, చాలా ఓల్డ్ న్యూస్, అది ట్రెండింగ్ అవుతా ఉంది. అది ఏదో చేయాల్సిన అవసరం లేదు. అక్కడ వరాహ రూపం తీసుకపోతే చాలా అక్కడ క్లోజ్ అయిపోతుంది. అది ఎవరు చేయట్లేదు, దానికి ఏం ఖర్చు కూడా కాదు. నా పేరు వెంకటేశ్వర్లు అండి. ఇంతకుముందు ఎప్పుడూ లేదు, గత ఒక 10 to 15 years బ్యాక్ విలేజ్లో కానీ లేకపోతే చిన్న చిన్న గ్రామాల్లో కానీ అలాంటి సందర్భాలు జరగవన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి చిన్న చిన్న పోచమ్మ గుడని, లేకపోతే గంగమ్మ గుడని, ఊళ్ళో ఆల్వార్ గుళ్ళని, సో ఊరు చుట్టూ చిన్న చిన్న గుళ్ళు ఉండే, ఏది ఊరు భద్రత కోసం. ఆ గుళ్ళలో కూడా ఇప్పుడు మన వాళ్ళు ఏదన్నా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకొని ఏదన్నా బలిదానం లాంటివి ఏదైనా చేస్తుంటే వాటిలో కూడా హలాలు చేస్తున్నారు. అది కూడా దాన్ని ఏదన్నా ప్రిడిక్ట్ చేయడానికి ఏదన్నా చేస్తున్నారా మన తెలుగు రాష్ట్రాల్లో? యాక్చువల్గా ఇంత ముందు లేదు. ఇప్పుడు ఈ దరిద్రం ఏంటో మరి అంటే జనాలకి తెలియక చిన్న వాళ్ళకి ఏంటంటే గ్రామంలో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ తెలియక ఇలాంటి ప్రోద్బలం చేస్తున్నారు. సో వాటిని ప్రొడక్ట్ చేయడానికి ఏదన్నా జరుగుతుంది. ఈ హలాల్ విషయంలో వచ్చేప్పటికీ చాలా అన్యాయం హిందువులకే జరుగుతుందండి. మళ్ళీ కారణం ఏంటంటే
చాలా మందికి హిందూ ఆలయాల్లో అసలు బలి ఇస్తారు కదా, అంటే గ్రామ దేవతల ఆలయాల్లో మాత్రం ఈ బలి కార్యక్రమం నడుస్తుంది, జంతు బలి అనేది. మిగతా దేవాలయాల్లో ఎక్కడ మనం చూడం. ఈ గ్రామ దేవతల ఆలయాల్లో బలి ఎందుకు ఇస్తారు అనేది మన బతుకులకి మనం చెప్పాల. పెద్దోళ్ళు చంపాలని చెప్పారు కానీ ఆ చంపడం వెనకాల ఉన్న రీజనింగ్ ఏంటి ఎవరు చెప్పాల. కానీ వీళ్ళు వచ్చేప్పటికి ముస్లింస్ ఏం చేస్తూ ఉంటారు, దేవాలయాల్లో కూడా వచ్చి హలాల్ చేస్తూ ఉంటారు. హలాల్ చేసేటప్పుడు హలాల్ అంటే అసలు ఏంటంటే అర్థం, అల్లాకు సమర్పించి అల్లా యొక్క అనుమతి తీసుకోవడం. ఇదే పని వాడు మసీదులోనో దర్గాలోనో వాడు ఇంట్లోనే చేసుకున్నాడు అనుకోండి, మనకి ఏం అభ్యంతరం లేదు, వాడు దర్గాగా వాడు మతానికి సంబంధించిన ఆచారం చేసుకోవచ్చు. కానీ మన ఆలయంలోకి వచ్చి హలాల్ చేస్తున్నాను అన్నాడంటే వాడి తప్పు కాదు, మన తప్పు. అంటే ఎవరికో సమర్పించిన ఎంగిలి కూటిని తీసుకొచ్చి మనం మళ్ళీ మన అమ్మవారికి సమర్పిస్తాం. ఈ కనీస స్పృహ కూడా లేకుండా మన హిందువులు ఏం చేస్తున్నారంటే హలాల్ చేసిలేనా అని అడిగి మరీ చేయించుకుంటున్నారు. ఇక్కడ బతికి హలాల్ అంటే ఏం తెలియదు. హలాల్ అంటే గుర్తుపెట్టుకోండి, కేవలం మతాచారం మాత్రమే కాదు, అదొక పెద్ద వ్యాపార కూటమి. ఈ రోజున మొత్తం హలాల్ బిజినెస్ ఎంత ఉండొచ్చని మీ ఎక్స్పెక్టేషన్? $2.9 trillion నడుస్తుంది. $2.9 trillion ఈక్వల్ టు అవర్ గవర్నమెంట్. అంత పెద్ద వ్యవస్థ ఒకవేళ నిజంగా వీళ్ళకి ఎటువంటి దురుద్దేశాలు లేవంటే, భారతదేశంలో ఆల్రెడీ FSSAI సర్టిఫికేషన్ ఉందండి, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తారు. ఈ ప్యారలల్ సర్టిఫికేషన్ వ్యవస్థ ఏంటి? ఏదన్నా వేరే దేశాలకి సప్లై చేయాలంటే హలాల్ ఉంటేనే తింటాము అంటున్నారంట. హలాల్ ఉంటేనే తింటాము అనకపోతే తినకపోతే సాగు. నీకు తిండి ఎంత అవసరం, నీకు తినడానికి మతాచారం ఎంత అవసరమో తిండి కూడా అంతే అవసరం. ఆ తిండి హలాల్ సర్టిఫికేషన్ చేయించేటప్పుడు చాలా మందికి హలాల్ తెలియదు. చికెన్ విషయంలో, మటన్ విషయంలో తెలుస్తుంది. ఈ జంతువుని ఒక ప్రక్రియ ప్రకారం పోయాలి. ఆ ప్రక్రియ కూడా ఏంటి అంటే, ఒక జీవి ఏదైతే ఉంటుందో ఆ జీవి తలని మక్కా వైపుగా పెట్టి సగం పోసి మిగతా ఒంట్లోంచి బ్లడ్ అంతా బయటకు వచ్చేదాకా అది గిల కొట్టుకుంటూ ఉంటుంటే బిస్మిల్లా చదవటం. ఇది ఖురాన్, అది దాన్ని ఏమంటారు, హలాల్. సో మరి ఇటువంటి ఇంత క్రూరమైన పద్ధతి అంటే అది కొట్టుకుంటూ ఉంటుంటే నువ్వు మతపరమైన వచనాలు చదువుతూ ఉన్నావు అంటే నీలో ఎంత శాడిజం డెవలప్ అవుతుంది. అందుకే చూడండి, ఈరోజు తీవ్రవాదులు కూడా హిందువులు కానీ లేకపోతే వేరే దేశాల్లో మనుషులు కానీ చంపేటప్పుడు కోస్తారు వాళ్ళు, ఒక దెబ్బ కాల్చి చంపేటప్పుడు కాదు. అంటే ఆ క్రూరత్వాన్ని వాళ్ళు బిల్డ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రపంచానికి ఇంకా పెద్ద యుద్ధం మిగిలే ఉంది. ఇప్పుడు మనం చూస్తుంది చాలా చిన్న యుద్ధం. ఈ యుద్ధంలో చాలా మంది ఏమనుకుంటారంటే, అంతదాకా వస్తే మనం కూడా ముస్లింలోకి మారిపోదాం అనుకుంటారు. అక్కడికి మారిపోతే పని అయిపోదండి. అందులోకి మారిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు సలాఫియా, వహాబియా, సున్నీనా, షియానా ఇవన్నీ చూసుకోవాలి. అక్కడ కూడా ఫిట్టెస్ట్ సర్వైవ్ అంతే. అందులోకి వెళ్ళిపోతే బతికిపోతామని ఎవరు అనుకోవద్దు. ఇక్కడ ఆడి చంపుతాడు, ఆడి చంపుతాడు, ఏమీ లేకపోతే చిట్ట చివరికి ఒక్కడే మతోడు మిగిలితే ఆడి కాలుకు కత్తి, చేతికి కత్తి కట్టుకుని ఆళ్ళు కొట్టుకుని ఒక నరుక్కుంటాడు. ఇంత ఉన్నదాన్ని ప్రేరేపిస్తుంది. అదంతటికి కారణం ఏంటంటే ఈ హలాల్ విధానమే. సో ఈ విధానాన్ని వాళ్ళ మతాచారం ప్రకారం వాళ్ళ మత కేంద్రాలు జరుపుకోవచ్చు, కానీ ఆలయాల్లోకి రాకూడదు. రెండోది, హైదరాబాద్లో షాపింగ్ మాల్స్ ఉన్నాయి తెలుసా, ప్రఖ్యాతిగాంచిన షాపింగ్ మాల్స్. అవన్నీ కూడా హలాల్ మాల్స్ తెలుసా. అంటే ఈ మాల్స్ అన్నిటిలో కూడా ఒక ప్రేయర్ హాల్ ఉంటుంది. ఆ ప్రేయర్ హాల్ కిబ్లా వైపు తిరిగి ఉంటుంది, అంటే మక్కా వైపు కూర్చొని ప్రార్థన చేసుకునేలాగా సెట్ చేశారు. అది ప్రేయర్ హాల్ అనే ఉంటుంది. ఏ హిందూ అయినా విగ్రహం లేకుండా వెళ్ళి ప్రేయర్ చేస్తాడా? మరి ఎవరు చేస్తారండి? వాడి కోసం ప్రతి మాల్లో అది పెడితే అది ఒక హలాల్ మాల్ కింద అవుతుంది. ఇంకా లూలు మాల్ లాంటి సంగతి అయితే మీకు తెలిసే ఉంటుంది. ఆల్రెడీ 1000 మంది ఎంప్లాయీస్ ఉంటే 500 మంది మగవాళ్ళు ఉంటారు, 500 మంది వాళ్ళే ఉంటారు. హిందూ ఆడపిల్లలు 350 మంది ఉంటారు, ఒక 150 మంది వాళ్ళ ఆడపిల్లలు ఉంటారు. ఎందుకంటే ఈ 350 మందిని ఆ 500 మందికి ఉసుకొల్పేది ఈ 150 మంది కాబట్టి. ఇవన్నీ మనకు బయటికి కనపడవు, బయటికి తెలియవు. ఇవన్నీ తెలియాలంటే మన ఛానల్ రెగ్యులర్గా చూస్తూ ఉంటే ప్రతి కుట్ర మీ కళ్ళకి కట్టినట్టు అర్థమయ్యేలాగా చెప్తూనే ఉంటాం. అన్నిటి మీద కూడా మార్పు ఉంటుంది. ఇక హలాల్ సర్టిఫికేషన్ ఈ మధ్య కందిపప్పు, శనగపప్పు, పసుపుకి, ఉప్పుకి అన్నిటికీ వచ్చేసింది. మరి దాని అర్థం ఏంటో తెలుసా? ఏదండి? కాదు, ఉమ్ము ఒకటే కాదండి. ఉమ్ము ఒక టన్ను ప్యాకేజ్ చేసేటప్పుడు ఎంత వస్తారు, ఎంతమంది వస్తారు, అది కాదు మ్యాటర్. దాని అర్థం ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ జిహాద్. స్టార్టింగ్ ప్రొడక్షన్ నుంచి ఎండింగ్ దాకా, అంటే ప్యాకింగ్ దాకా ప్రతి ఒక్కరు దీంట్లో ఆ మతానికి సంబంధించిన వాడే పని చేశాడు అని సర్టిఫై చేయడం. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అందరికీ తెలుసు ఆ పని అందరూ ఆ మతం వాళ్ళు చేయట్లేదని, కానీ దాని సర్టిఫికేషన్ మీనింగ్ అదే. ఎప్పుడైతే ఈ కంపెనీస్ అన్నీ కూడా ఆ విదేశీ లాభాలకు బాగా అలవాటు అవుతాయో, ఒక 10 ఏళ్ళకి బాగా డబ్బు మరుగుతాయో, అప్పుడు వాళ్ళు అంటారు మీ సర్టిఫికేట్ ఫేక్ అంటే కదా, మీరేమో సర్టిఫికేట్ డబ్బులు కట్టి తీసుకున్నారంటే పనిచేసే వాళ్ళు హిందువులు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారంటే కదా అంటారు. అప్పుడు వీడు ఓకే ఎక్స్పోర్ట్ అంతా మీ దగ్గర నుంచి బిజినెస్ ఎక్కువ వస్తుంది కదా, మేము మొత్తం అందరినీ ముస్లిమ్స్ని పెట్టుకుంటాం అంటాడు. అసలు ఒక మతం వాడితో చేయాలి అని చెప్పేసి భారతదేశంలో చెప్పడం ఏంటంటే, భారతదేశంలో ఆర్టికల్ 13-14 ఏం చెప్తుంది? ఈక్వాలిటీ బిఫోర్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ బిఫోర్ గవర్నమెంటే కదా. మరి ఆ ఈక్వాలిటీ ఇక్కడ ఏం పోతుందిగా, దీని గురించి ఎవరు మాట్లాడతారు? సో నెక్స్ట్ టార్గెట్ హలాల్ని బ్యాన్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ పనిచేస్తూ ఉంది. మేమందరం కూడా దాని మీద ఉద్యమం చేస్తూ ఉన్నాము. హలాల్ అనేది మన కంటికి కనపడని అతిపెద్ద తీవ్రవాదం, ఎకనామిక్ జిహాద్. ఆ ఫండ్స్ లవ్ జిహాద్కి, టెర్రరిస్ట్కి మనం చంపడానికి కోసం ఇస్తున్నాము. అండ్ బార్ కోడ్స్ కూడా చెప్పండి.
అండ్ ఇంకోటి ఈ చాలా మందికి ఈ హలాల్ జిహాద్ ద్వారా వచ్చే ఎకానమీ మొత్తం ఏమవుతుందో ఎవరికి తెలియదండి. ఈ రోజున ముస్లిమ్స్ షాప్స్లో ఎవరైనా పూలు కొన్నారా? ఎప్పుడైనా కొంటే వాడు 10 రూపాయలకి ఇస్తాడు. పక్కనే హిందూ షాప్స్ ఉంటే వాడు 12 రూపాయలు 13 రూపాయలు తక్కువకి ఇవ్వలేడు. కారణం ఏంటంటే వాడి డబ్బులతోటి వాడికి రోజుగా ఎంత అమ్మాలో అంత కొనుక్కుంటాడు, 10 కేజీలు 15 కేజీలు. కానీ వీళ్ళకి అట్లా కాదు. ఈ హలాల్ డబ్బులతోటి ఒకేసారి ఒక 1000 మందికి సరిపడా షాపింగ్ చేసేసి కొనేసి ఆ 1000 మంది ముస్లిం వ్యాపారులకి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ డిస్ట్రిబ్యూట్ చేసిన ఐటమ్స్ని వాడు చాలా తక్కువ రేట్కి ఇస్తాడు, ఎందుకంటే 1000 మందికి కలిపి కొనేస్తాడు ఒకేసారి కాబట్టి. వీడి దగ్గరికి వెళ్ళంగానే వీడు 10 రూపాయలకి ఇస్తానంటాడు. కానీ 10 రూపాయలకి ఇచ్చేవాడికి ఎవడు? మనం ఇప్పుడు స్వామికి సమర్పించాలంటే నందిని పూజ చేస్తాంగా, కానీ వాడు నందిని కోసుకు తింటాడు. ఆ కోసుకు తిన్న అదే చేతులతోటి వాడు స్నానం చేస్తాడా? అదే ఒంటితోటి వాడు వచ్చేసి వాడు పూలు ఇస్తూ ఉంటాడు, పూలు అమ్ముతూ ఉంటాడు. మనం వాడికి డబ్బులు ఇచ్చేసి అబ్దుల్ భాయ్, రజాక్ భాయ్ అని అంటాం. వాడేమనుకుంటాడు? పూలు ఇచ్చి వెళ్ళి కాఫీ ఒక కాడ్డారు. వాడి దృష్టిలో కాఫీరే ఉంటాడు. కారణం ఏంటంటే మన హిందువులకి భయపెట్టే వ్యవస్థ ఎప్పుడూ లేదండి. వాళ్ళు భయం మీదే పనిచేస్తారు. మీకు తెలుసా, ఇస్లాంలో 4 రకాలు ఉంటారు. ఒకడు కాఫీర్, అంటే మనమే అల్లాని నమ్మని వాళ్ళు. మనకి శిక్ష ఏంటో తెలుసా? ఇప్పుడంటే చట్టాలు కోర్టులు ఉన్నాయి గట్ట తొందరపడలేదు, కానీ మనకున్న శిక్ష ఏంటంటే తలకాయ తీసేయాలి. రెండోవాడు ముష్రిక్. ముష్రిక్ అంటే ఎవరు తెలుసా? అల్లాకి భాగస్వామ్యం కల్పించేవాడు, అంటే బహుదేవత ఆరాధన చేసేవాడు, మళ్ళీ మనమే. దానికి శిక్ష ఏంటంటే దానికి తల తీసేయటం. మూడోవాడు ముత్తాడు, అంటే ఇస్లాంని విడిచిపెట్టేసినాడు. ఇస్లాంని విడిచిపెట్టేస్తే వాడికి శిక్ష ఏంటంటే తల తీసేయటం. నాలుగోవాడు మునాఫిక్. ఇస్లాంలో ఉంటూ 100% దేవుడిని నమ్మడు. మనతో పాటు ఒక 4 మిత్రులు గుడికొచ్చారు అనుకోండి, 3 వేరే భక్తులు ఉంటారు. ఒకడు ఈ 3 వచ్చారు కాబట్టి వస్తారు. వాడి పేరుకి హిందూ, వాడికి పూర్తి భక్తి ఉండదు. అలాంటి అల్పభక్తి ఉన్నవాడిని ఏం చేయాలో తెలుసా? మునాఫిక్ని తల తీసేయాలి. అరే మాట్లాడితే తల తీసేయటం అని చెప్తుంటే మరి వాడు సస్తాడు అక్కడికి వచ్చిన. వాళ్ళు అంత సైకోల్లాగా తయారవుతున్నారు. అలాంటి సైకోల మీద మనం పనిచేస్తూ ఉన్నాం. ఈ డబ్బులన్నింటినీ ఎకనామిక్ జిహాద్ ద్వారా తీసుకొచ్చేసి వీళ్ళు తక్కువ రేట్లతో మన వ్యాపారాన్ని ఫస్ట్ కూల్చేస్తారు. కొన్నాళ్ళకి హిందూ వ్యాపారులు బతకలేని పరిస్థితి తెస్తారు. ఆ తర్వాత ఆ మిగిలిన డబ్బుల్ని మన వాళ్ళు లవ్ జిహాదుల కోసం మన వాళ్ళ మీదకే ప్రయోగిస్తారు. ఇక మిగిలిన డబ్బులు పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి బాంబులు వేసి దొరికిపోయిన తీవ్రవాదులు ఉంటారు. ఆ తీవ్రవాదులకి న్యాయ సహాయం ప్రకటించడం కోసం, లేకపోతే న్యాయ సహాయం అందించడం కోసం ఆ డబ్బులు ఖర్చు పెడుతుంటారు. ఇంకొన్ని డబ్బులు ఏం చేస్తుంటారంటే, ఒక ముస్లిం ఆడపిల్లకి ఏదైనా చిన్న ఘట్టం జరిగితే, ఉదాహరణకి మీకు ఆసిఫా గురించి చూసే ఉంటారు. ఆసిఫా మీద ఇష్యూ జరిగినప్పుడు ప్రతి బాలీవుడ్ స్టార్ క్యాండిల్ పట్టుకున్నాడు, ప్లకార్డ్ పట్టుకుని నిలబడ్డారు. అదే మరి యూపీలో రింకు శర్మ అని ఇంకా చిన్న పాపని చంపేశారు. ఆ పాప విషయం మళ్ళీ ఎంతమందికి తెలుసు? ఒక్క బాలీవుడ్ స్టార్ కూడా చేతిలో ప్లకార్డ్ రాదు, ఇంకో చేతిలో కొవ్వొత్తి రాదు. ఎందుకంటే సడన్గా కొవ్వొత్తుల కంపెనీలన్నీ మూతపడిపోయినట్టు బిహేవ్ చేస్తారు వీళ్ళంతా కూడా. ఎందుకంటే వాళ్ళందరినీ వాళ్ళు ఊరికే ప్లకార్డులు పట్టుకోవట్లా, వీళ్ళు ఇచ్చే డబ్బులతోటి. ఇది మనము హలాల్ సెంటర్లో కొంటున్న వస్తువులతోటి, హలాల్ ప్రొడక్ట్ల మీద వాడికి ఇస్తున్న రెవెన్యూ తోటి వాడు వీళ్ళందరినీ మ్యానిపులేట్ చేస్తున్నాడు. ప్రెస్ని మేనేజ్ చేస్తున్నాడు, జ్యుడిషియరీని మేనేజ్ చేస్తున్నాడు. ఇంత దారుణం జరుగుతుంది. హలాల్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. $2.9 ట్రిలియన్ అనేది కూడా అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఇంకొకటి మన అర్చకులు కూడా ఇక్కడ అందరినీ నివేదించవచ్చు. బార్కోడ్ స్కాన్ చేసి చేయండి. గోపి కానీ తిరుమల కానీ ఆ బ్రాండ్ ఉన్నాయి, లక్ష్మి కానీ స్వామి, అవి ఏవి స్వామివారికి నైవేద్యం కానీ ఏం చేయకూడదు అని అర్చకుల నుంచి కూడా రావాలని మా మనం అన్ని ఆలయంలో ఇది అడుగుతున్నాము. అండ్ ఇది మనం వారికే కాదు మనందరికీ కూడా వర్తిస్తుంది. ఇక్కడ మేము ఎన్నో రెస్టారెంట్లో పోయి అడుగుతున్నాము. ఒక 10-15% బెనిఫిట్ కోసం వాడు మన నాన్ బిలీవర్స్ మనకెందుకు అమ్మాలి, మనం ఎందుకు పోయి తినాలి, అది కూడా మనం అడగాలి. గోపి తిరుమల అంటే ముస్లిమ్స్కి వీళ్ళకి ఏంటంటే బార్కోడ్ యాప్ ఉంది. అది బేసిక్గా స్కాన్ చేస్తే ఏవేవి హలాల్ సర్టిఫైడ్ వస్తాయి. ఈవెన్ సేమ్ గోస్ విత్ అస్. మనం స్కాన్ చేస్తే తెలుస్తుంది హలాల్ అనేది మనం వాడుకుంటే సరిపోతుంది. ఎకనామిక్ బాయ్కాట్ అనేది మనం చేయాల్సింది. ఇంతకుముందు అన్నట్టు పల్లెపూలు మన స్నానం చేసి పవిత్రంగా గుడిపోతాం. గొడ్డు మాంసం తిన్నోడు వాటి చేతులతో ఎందుకు తీసుకుపోయి మన దేవతలకు పెట్టాలి? మార్పు అనేది మన దగ్గర నుంచే రావాలి. అది వీళ్ళలాంటి క్షేత్రస్థాయిలో యుద్ధం చేస్తున్నవాడికి అది ఏ రూపమైనా మనం సహాయపడాలి, వారికి రక్షణ వలయంగా ఉండాలని హామీని ఇస్తున్నాము. మా వంతుగా మేము ఇక్కడ నుంచి డాలస్ నుంచి మ్యాక్సిమం మీకు ఏ రకమైన సహకారాలు అందిస్తున్నాము. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की. సనాతన ధర్మ की జై. హిందూ జనశక్తి की జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్.